దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ప్రియులరా, యేసు ప్రభువారు తన కొండ మీద ప్రసంగంలో చాలా ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు చెప్పాడు. అదేవిధంగా మనుష్యులకు కావలసినటువంటి జీవన విధానం ఎలాగుండాలి, మనుషులు జీవించే విధానంలో ఎలాంటి జీవితం ఉండాలి అనే సంగతులు ఎక్కువగా కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. అందులో భాగంగానే ఇప్పుడు 5వ అధ్యాయం 13వ వచనం మత్తయి సువార్తలో మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారు తన నోట పలికినటువంటి మాటలు. మీరు లోకానికి ఉప్పు అన్నాడు. మీరు లోకానికి ఉప్పు అంటే మీరు రుచికరంగా సమాజానికి జీవించాలి, మీరు ఉపయోగకరంగా జీవించాలి, మీరు మధురంగా టేస్టీగా ఉండేటట్టుగా సమాజాన్ని తయారు చేయాలి. ఉప్పు దేనికి ఉపయోగిస్తామంటే ప్రిజర్వేటివ్స్లో ఉపయోగిస్తాం. ఉప్పు చెడిపోకుండా చేస్తుంది. ఉప్పు రుచి కలిగిస్తుంది. అందుకనే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటది ఉప్పు. అంటే ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది. అలాగే క్రీస్తుని నమ్ముకున్నటువంటి వారు లేకపోతే సమాజము చాలా చప్పగా టేస్ట్లెస్గా ఉంటుంది అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నాడు. మీరు లోకానికి ఉప్పు అంటే సమాజంలో మీది ఒక ప్రత్యేకమైన పాత్ర. మీరు శ్రేష్టమైన వారు. ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఎంత ఉన్నా కానీ క్రీస్తుని నమ్ముకున్న మీరు లేకపోతే, మీ ఐడియాలజీ లేకపోతే, మీ పార్ట్నర్షిప్ అక్కడ లేకపోతే అక్కడ అంత ఫలవంతమైనటువంటి విధానం ఉండదు. లోకంలో మనం చూస్తే ఎక్కువగా ఈ డివైసెస్ కనుక్కున్న వారు క్రైస్తవులే, యూదులు, అదేవిధంగా క్రైస్తవులు. గుండు పిన్ను దగ్గర నుంచి ఆఖరికి స్పేస్లోకి వెళ్ళేటువంటి తయారు చేసినటువంటి అవన్నీ కూడా తయారు చేసిన వారు ఎక్కువగా యేసుని నమ్ముకున్నవారు, అదేవిధంగా యూదా జనాంగము, తండ్రి అయిన దేవుని ఎలక్టెడ్ పీపుల్గా ఉన్నటువంటి వారు. అంటే లోకానికి ఉప్పుగా మారారు, లోకానికి సదుపాయాలు కలిగించేవారుగా మారారు, లోకాన్ని ప్రిజర్వ్ చేసేవారుగా మారారు, లోకాన్ని డెవలప్ చేసేటువంటి స్థితిలోనికి ఈ క్రైస్తవులు మారారని లేఖనం చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకని యేసు ప్రభువారు అంటున్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. అంటే టేస్టీగా ఉండాలి. కొలస్సీ పత్రికలు అంటాడు, మీ మాటలు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు కృపాసహితంగా రుచిగలదగా ఉండాలి అన్నారు. అంటే మాటలు తీరు కానీ, క్రియలు కానీ, జీవన విధానం కానీ
ఒకరు ఏలెత్తి చూపించే విధంగా క్రైస్తవులు జీవించకూడదు. అందరూ మెచ్చుకునేటట్టుగా, అందరూ ఒప్పుకునేటట్టుగా క్రైస్తవులు జీవించాలని ఈ లేఖనం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక మీరు లోకానికి ఉప్పు అంటూ, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అన్నాడు. ఉప్పు నిస్సారమైతే అనే మాట మనం గమనించాలి. ఉప్పు నిస్సారమైతే అంటే ఉప్పు తన సారాన్ని కోల్పోతే, టేస్ట్నిచ్చేటువంటి గుణాన్ని కోల్పోతే, తన స్వాభావికమైనటువంటి లక్షణాన్ని కోల్పోతే, ఉప్పు ప్రిజర్వ్ చేసే విధానాన్ని కోల్పోతే, రుచిని ఇచ్చేటువంటి విధానాన్ని కోల్పోతే, నిస్సారమైపోతే, సారం లేనిదైపోతే, మరలా దానికి సారం ఎలాగ రప్పించగలం? అది దేనికి పనికిరాదట. బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే అని యేసుప్రభువు చెప్తున్నాడు. అంటే క్రీస్తును నమ్ముకున్నవారు క్రీస్తులాగా జీవించాలి. క్రీస్తు లేకుండా జీవిస్తే నమ్ముకున్నామని చెబుతూ, అనుసరిస్తున్నామని చెబుతూ, ఆయన జనాంగమని చెబుతూ, క్రీస్తు బోధనానుసారంగా జీవించకుండా, బోధనానుసారంగా బ్రతకకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, ఆయన మాదిరి చొప్పున జీవించకుండా ఎవరైతే ఉంటున్నారో వారు త్రొక్కబడతారట. అంటే దూషించబడతారు. వీడేం క్రైస్తవుడు, క్రీస్తు పేరు చెప్పుకొని, క్రైస్తవ మతాన్ని పేరు చెప్పుకొని స్వలాభం ఆర్జిస్తున్నాడు, విలువలు లేకుండా జీవిస్తున్నాడు, ఒక పద్ధతి లేదు అని చెప్పుకునేటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే తృణీకరించబడతారు, త్రొక్కబడతారు, సాక్ష్యం కోల్పోయిన పరిస్థితి, టెస్టిమోనీ లేకుండా పూర్తిగా పతనమైపోయే పరిస్థితి. అలాంటి వారట తృణీకరించబడతారు. మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు, క్రీస్తును నమ్ముకున్నవారు క్రీస్తు బోధనానుసారంగా బ్రతికితే వారు సమాజానికి రుచికరంగా, ఉపయోగకరంగా, సమాజాన్ని కాపాడే విధంగా, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. అదే క్రీస్తు బోధనానుసారంగా జీవించకుండా, రుచికరంగా ఉండకుండా, సారాన్ని కోల్పోతే, భక్తి సారాన్ని కోల్పోతే, భక్తి హీనతలోనికి వెళ్ళిపోతే అందరూ వేలెత్తి చూపిస్తారు, అందరూ దూషిస్తారు. బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే అంటుంది. అందుకని క్రీస్తుని నమ్ముకున్న వారు క్రీస్తు బోధనానుసారంగా జీవించాలి. ఆయన క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేయాలి. మనం ఆయన ఎలాగైతే జీవించాడో అలాంటి జీవితమే ఆయన అడుగుజాడల్లో, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికినట్లయితే మనము లోకానికి ఉప్పై ఉంటాం, లోకానికి రుచికరంగా ఉంటాం, లోకానికి అన్ని సదుపాయాలు కలిగించేవారుగా ఉంటాం. నేటి క్రైస్తవ్యం ఎక్కువగా పబ్లిసిటీ మీద ఆధారపడతా ఉంది. అలా కాదు. యేసు పోలిక చొప్పున జీవించడానికి, యేసు మాదిరి చొప్పున జీవించడానికి క్రైస్తవులు కానీ నడుం కట్టుకుంటే క్రైస్తవ సమాజమే, క్రైస్తవ సంఘమే లోకమంతటికి ఉప్పుగా, రుచికరంగా, అన్ని విషయాల్లో
తలమానికంగా ఉంటుందని యేసు ప్రభువారు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. మేమందరము నాయన అయా లోకానికి ఉప్పై ఉన్నాం నాయన, రుచికరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా సంభాషణ కృపాసహితంగా నాయన ఉప్పు వేసినట్లుగా ఎంత మాట్లాడాలో, ఎంత చెయ్యాలో, ఏ విధంగా బ్రతకాలో అదంతా నాయన మేము నేర్చుకుని ఆ విధంగా నాయన లోకానికి చూపించినట్లుగా, నిన్ను బహిర్గతం చేయనట్లుగా సహాయం చేయండి. ఆయన జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ నాయన సమాజానికి, కుటుంబానికి, నాయన సంఘానికి నాయన ఒక మాదిరికరమైనటువంటి జీవితాలు జీవించడానికి సహాయం చేయమని, రుచికరంగా మార్చమని, సారం కోల్పోకుండా నాయన నిస్సారం కాకుండా ప్రభా సారవంతమైన క్రైస్తవ్యాన్ని అవలంబించడానికి, క్రీస్తు ప్రభువును అనుసరించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.